ఒక చైర్మన్గా, కమిషన్ చైర్మన్గా, ఆ వర్గాల కోసమే ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా చెంచుపెంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది కదా. నా జీవితంలో గ్రేట్గా ఫీల్ అవుతుంటే మీరు నమ్మరు, చెంచుపెంటలకు వెళ్ళి దాదాపుగా 30-40 కిలోమీటర్ల లోపలికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అది కంప్లీట్ గా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరు. కానీ పోలీసు భద్రతతోని మేము మా అధికారులందరినీ తీసుకెళ్ళిండ్రు. నేను చూడాలని చెప్పిన 2 సార్లు రిజెక్ట్ చేసిరు. సార్ అంత ఫారెస్ట్లోకి వెళ్ళలేరు, మా ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళలేరు, మాకు కూంబింగ్ ఉంటుంది, అది ఇది ఉంటే చాలాసార్లు చెప్పింది. నాకు లేదు, నథింగ్ డూయింగ్, నేను వెళ్తా, మీరు రాకపోతే నేను వెళ్తా అని చెప్పిన. అనివార్యంగా ఎస్పీ కలెక్టర్ గారు మాకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళింది. అది చూసిన తర్వాత నాకు చలించిపోయి, అరే ఇంత దూరం వీళ్ళు ఎట్లా నడుస్తారు, వీళ్ళకు ఉన్న బడ్జెట్లో రోడ్ ఎందుకు వేస్తలేరని అడిగిన నేను. అది తక్షణమే రోడ్ వేసుకున్నారు. 45 రోజులలో రోడ్ వేసిండ్రు. అంటే వాళ్ళు పండించేటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి, గిరిజన సహకార సంఘం నుంచి పండించేటువంటి పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కొనాలి. అవి కొంటుండ్రా లేదా అని అడిగినాం.